వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. స్నేహితుడి వివాహ వేడుకల్లో గుండెపోటుతో యువకుడు మృతి. గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ నిర్మల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా. తార్నాకాల్లో రోడ్ల పాలవుతున్న కులగణన సర్వే దరఖాస్తులు. పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా సభ్యులు అరెస్ట్. జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు అయినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో మంజూరైన 4 ఆసుపత్రుల్లో ఒకటి జిల్లాలో ఏర్పాటుకు పచ్చజెండా ఊపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి స్టేడియంలో మీటింగ్ పెట్టి ఓ ప్రయాణం చేశాను. సింగరేణి పట్టాలు, ఆ గోదావరి బ్రిడ్జు, ఈ బ్రిడ్జు, అందరికీ రోడ్డు, ఇంకేమో రోడ్డు మొత్తం అనౌన్స్ చేసిండు. 2 నెలలకు 2 నెలలకు 5 జీవాలు వచ్చినాయి. పాలాభిషేకాలు ఫుల్ పాలాభిషేకం చేసింది. 2018 ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ 2023 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చినాయి. 18 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చింది. ఇంకా సింగరేణి పట్టాలు వచ్చింది మీకే తెలిసింది, ఎప్పుడు అవసరం లేదు. అవి పొట్లకాడ తిత్త కూడా ఇప్పుడు తీసుకోవడం, వాడు అమ్ముకోవద్దు, బ్యాంకులో పెట్టుకోవద్దు, మరి ఏం చేసుకోవాలి కాయలు. ఖచ్చితంగా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు కండిషన్ పెడతాం. అలా 10 సంవత్సరాలు అమ్ముకోవద్దు. తర్వాత బ్యాంకులో పెట్టుకుని డిలీట్లో కట్టుకుంటారు. పైసలు లేని పట్టాలు ఎత్తాను. ఈ అట్లా కొన్ని ఉన్నాయి. అన్ని కాయిదాలకు, చాలా కాయిదాలకు 2018 మీ అందరికీ మర్చిపోయింటారు. కానీ ప్రెస్ మీట్ చెప్పాను. తప్పకుండా పాలాభిషేకం సంతోషం. ఇది కార్యరూపం దాల్స్తే నేను కూడా అలా కేసీఆర్తో పాటు దివాకర్ కూడా పాలాభిషేకం చేస్తాను చెప్పాను. నాకు గుర్తున్నది చెప్పాను. 2018 ఎన్నికల సందర్భంగా 5 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, మేము వచ్చినాయి. ఇక సో పాలాభిషేకాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ కాయలు చింపేసి మళ్ళీ కొత్త కాయలు రాసుకొని తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఏదైనా కూడా నాకు ఇబ్బంది లేదు, తప్పకుండా చేస్తాను. వెజిటేరియన్గా ఇస్తాం మార్కెట్ అంతా చెప్పడం జరిగింది. జూన్ లోపల ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి వెజిటేబుల్ మార్కెట్ చేసి ఈ మటన్, చికెన్ ఇంకా మిగతా మార్కెట్ చూసి అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటుందో దానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్యూర్లీ వెజిటేబుల్ మార్కెట్గా ఇప్పుడు ఏదైతే మార్కెట్ కట్టిందో దాన్ని 100% వెజిటేబుల్ మార్కెట్గా జూన్ లోపల కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్లు మొదలుపెట్టి పైసలు అమలు కట్టమనిపోయింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ హాస్పిటల్ వచ్చిందో అక్కడ 2,30,00,000 పెండింగ్. ఆడ కూడా నా స్కూల్లో అది కూడా ఆల్మోస్ట్ 70 లక్షలు, 40 లక్షలు పెండింగ్ ఉంది. లక్షపేటలో ఆల్మోస్ట్ అక్కడ కూడా 2 కోట్ల చిల్లర పెండింగ్, 90% అయిపోయింది లక్షపేట. సో ఇదైతే తీసేసినాము. దీన్ని 230 కోట్లు అగ్రిమెంట్ సపరేట్ చేస్తున్నాం. దాన్ని చేసినాక ఈ పేమెంట్ చేస్తాం. లక్షపేటకు సంబంధించింది, లక్షపేట కాదు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా మార్కెట్లు పెట్టినా కూడా కంప్లీట్ అయిన ప్లేస్లో కూడా నగరకాలంలో కంప్లీట్ అయింది. 2 జాగాలు కంప్లీట్ అయిన జాగాలు కూడా ఎవ్వరు కూడా షాపులు తీసుకొని సిద్ధంగా లేరు. అంటే మటన్ చికెన్తో పాటు వెజిటేరియన్ షాపులు నడిచే పరిస్థితి కాబట్టి ఎవరు తీసుకుంటలేరు. నాగరికర్నూలు హాస్పిటల్ మొత్తం మార్కెట్ కూడా పూర్తయిన మార్కెట్ని సీఎం గారు పర్మిషన్ ఇచ్చి డిస్పెండ్ చేసి వేరేది కట్టారు, మున్సిపాలిటీ. సో ఈ రకంగా చేశారు. సో అందుకని లక్షపేట మార్కెట్ను, లక్షపేట బాయ్స్ హై స్కూలు, జూనియర్ కాలేజ్ ఈ రెండింటికి అనుసంధానం చేస్తూ మొట్టమొదటి ఫేజ్ ఇంకో 8 సంవత్సరాలు పట్టచ్చు 240 మంది పిల్లలు ఉండే విధంగా హాస్టల్ కన్వర్ట్ చేస్తాం. మిగిలింది
కోర్టు కూడా శాంక్షన్ అయింది. 81 crores తోటి. ఇంకేమన్నా మిగిలితే ఇంకా కూడా అయిపోతాయి. అదే మొన్న మెడికల్ సంబంధించి ఎఫెక్టివ్ క్రిటికల్ రేపు శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరి ఎండి వాళ్ళందరూ వస్తారు. ఆ గ్రౌండ్ కూడా ఫైనల్ చేసి ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం మొత్తం అన్నీ ఒకటే కాంప్లెక్స్లో 12 ఎకరాలు అలాట్ చేసాం. అది కూడా వస్తుంది. ఇక అందరూ అన్నట్టు మన స్టేడియం కూడా అయిపోయింది. ఇక మన నెక్స్ట్ స్టేడియం లేదు చెప్పాలి కాబట్టి పార్క్ కూడా రెడీ అవుతుంది. 22 ఎకరాలు మన పాత మంచిగా అదే వాగవతల పక్క ఉంది. డంపింగ్ యార్డ్ ఫారెస్ట్ నువ్వు చెప్తే ఫారెస్ట్ పంచాయతీ చేస్తా అయిపోయింది. ఇంకా అడిగారంటే అడుగుతుంది మీరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కంచుకోటగా ఉన్న కడియం మండలంలో టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చాలని రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు కడియం మండలం కడియపులంకలో రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జి బోడపాటి గోపి ఆధ్వర్యంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఎలుగుబంటి రఘురామ్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మొదటి నుండి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కడియం మండల నాయకుల ఉత్సాహాన్ని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సభ్యత్వ నమోదు రాష్ట్రంలో మొదటి స్థానంలోకి తీసుకెళ్లాలని కోరారు. ఎంత టెక్నాలజీ విధానం ప్రతి కార్యకర్త పేరు, అడ్రస్, ఏ గ్రామంలో ఉంటారు, వాళ్ళ ఏ కులము, వాళ్ళు చదువుతున్నది, ఇలాంటి విషయాల నుంచి రేపొద్దున మీకు ఏ ప్రాబ్లం వచ్చి మీరు మన లోకల్ నాయకులు తీసుకుని మన ఎమ్మెల్యే గారి దగ్గర అర్జీ పెట్టినప్పుడు ఆయన అర్జీ విజయవాడ పంపిస్తారు పార్టీ ఆఫీస్కి. అది ప్రతిదీ కూడా మీ నెంబర్ జోడించి ఆ అర్జీ ఆన్లైన్ అవ్వదు. సో మీరు పెట్టే ప్రతి రిక్వెస్ట్ కూడా ఎవరు వినట్లేదని కానీ ఫాలో అప్ లేదనే విషయం ఆ రకంగా ఉండదీశారు. సో లోకేష్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. రేపు పొద్దున మన మెంబర్షిప్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా విద్య అంటే మెంబర్గా ఉన్న వ్యక్తి కానీ వాళ్ళ కుటుంబంలో పిల్లలు కానీ విద్య చదువుకోవడానికి ఐఎంఏ ఇప్పుడు ప్రజల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యంగా భావిస్తూ సైకిల్స్ వారికి సైకిల్ రన్ను ఈ నెల 24వ తారీఖున నిర్వహిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్వర్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్వర్, కేఎంసీ ప్రిన్సిపల్ రామ్ కుమార్ రెడ్డి, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి శ్రీనాథ్, నిర్వాహకులు నాగరాజ్ జయంత్ 24వ తారీఖున నిర్వహించే కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు అన్వర్ కార్యక్రమాలు నాగరాజ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితి అవగాహన కల్పించేందుకు సైకిల్ రన్ను కాకతీయ మెడికల్ కళాశాల మైదానం నుండి కిలా వరంగల్లోని కుష్మాల్కు వరకు 10 కిలోమీటర్లు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా నగర ప్రజలు ఉపయోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. కేఎన్ఆర్ సైకిల్స్ వారు వరంగల్ జిల్లాలో ప్రప్రథమంగా సైక్లథాన్ అంటూ, మామూలుగా అందరికీ మ్యారథాన్ తెలుసు, సైక్లథాన్ అంటూ హిస్టారికల్ రన్ అండ్ రైడ్ అంటే సైకిల్లో వచ్చేవారు సైకిల్ మీద వస్తారు, రన్ చేసుకుంటూ వచ్చేవారు పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ ప్రోగ్రామ్ని మొదటిసారిగా మన వరంగల్ జిల్లాలో కేఎన్ఆర్ సైకిల్స్ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడు కూడా సమాజం కోసం, సమాజంలో ఉండే అందరి ఆరోగ్యం కోసం పాటుపడుతుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి దాన్ని ప్రోత్సహించడానికి అందరూ కూడా వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ వారి స్థాయిని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ఎంత వీలైతే ఎంత శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి పార్టిసిపేట్ చేయాలని, దాని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఐఎంఏ పిలుపునిస్తుంది. 24వ తారీఖు
ఇప్పుడు నేను చేయబోయే ఈవెంట్ వరంగల్ హిస్టారికల్ రన్ అండ్ రైడ్. సో సైక్లింగ్ అండ్ రన్నింగ్ రెండు తోటి ఒక హిస్టారికల్ ప్లేస్ని చూపించడం కోసము మన చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ కానివ్వండి, సిద్దిపేట కానివ్వండి, హైదరాబాద్ నుంచి అని కానీ, గుంటూరు నుంచి అని కూడా వస్తున్నారండి. సో మన హిస్టారికల్ ప్లేస్ని అన్ని చూడడానికి. సో ఇప్పుడు వచ్చే ఈ ఆదివారం సండే రోజున 6 గంటల నుంచి 9:30 వరకు ఈ మధ్యలో ప్రోగ్రామ్ ఉంటుందండి. ఉదయం 6 గంటలకి ఫ్లాగ్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ మేము పెడుతున్నామండి కేటగిరీ. దీనికి వచ్చేసి టికెట్ వచ్చేసి 349 3 కిలోమీటర్స్, 449 5 కిలోమీటర్స్ అండ్ 599 వచ్చేసి 10 కిలోమీటర్స్ కండి. సో మీకు ఇక బుక్ చేసుకోవాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. మీరు గూగుల్లో కూడా వరంగల్ హిస్టారికల్ రన్ అండ్ రైడ్ మీరు టైప్ చేస్తే సరిపోతుందండి. సో థ్యాంక్ యూ అండి. ఏంటంటే ఒక అవేర్నెస్ మీద, ఇప్పుడు క్యాన్సర్ మీద అండ్ మనకు వచ్చే యాంటీ డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ మీద దీన్ని తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాము. దీన్ని ఎలాంటి కాంపిటీషన్ లాగా తీసుకెళ్ళట్లేదండి. పిల్లల్ని దీన్ని చూసి మోటివేషన్ అవ్వాలి, సైక్లింగ్లో పాల్గొనాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫ్యూచర్ ఇప్పుడు ఏంటంటే ఉమెన్ సైక్లింగ్ చాలా తక్కువ ఉన్నది. నేషనల్ ఇంటర్నేషనల్కి వాళ్ళని మన తెలంగాణ నుంచి పరిచయం చేయాలంటే వాళ్ళకంటూ ఫస్ట్ ఒక అవగాహన కల్పించడం కోసం ఈ రన్ అండ్ రైడ్ అనేది నేను ముందుకు తీసుకెళ్తున్నానండి. దీనికి నాకు సహకరిస్తున్న రైతులు అధిక లాభాలను ఇచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం రుద్రవరం మండలం పెద్ద కంబులూరు గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా అధిక లాభాలనిచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపి మంచి దిగుబడులు సాధించాలన్నారు. ప్రభుత్వం కూడా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రాయితీ ఇస్తోందన్నారు. జిల్లాలో 6 లక్షల ఎకరాల భూములలో రైతులు సాగు చేసుకుంటున్నారని, ఇందులో దాదాపు 5 లక్షల ఎకరాల వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల కింద సాగునీరు అందుతుందన్నారు. ఉద్యాన పంటల కింద దాదాపు 1,00,000 ఎకరాల్లో సాగవుతున్నాయన్నారు. ఇందులో 400 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగవుతుందని, జిల్లాలో ఇంకా ఉద్యాన పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని, రైతులకు లాభదాయకంగా ఆయిల్ ఫామ్ సాగు పంటల వైపు రైతులు ముందుకు రావాలన్నారు. అక్కడ కాకుండా ఎన్ఆర్ఈజిఎస్లో కూడా మనం పండ్ల తోటలు, హార్టికల్చర్ మనం ప్రమోట్ చేస్తాం. ఎన్ఆర్ఈజిఎస్లో కూడా మనకు ఆయిల్ ఫామ్ ఉంది. 3 years మెయింటెనెన్స్ ఇస్తాం. ఇప్పటికే 5 మండలాల వాళ్ళు ముందుకు వచ్చారు. నంద్యాల్, ప్యాపిలి, కొత్తపల్లి, బండి ఆత్మకూరు, మిట్టూరు. అక్కడ ఎన్ఆర్ఈజిఎస్లో మనం టేకప్ చేస్తున్నాం. ఇటు హార్టికల్చర్ నుంచన్నా మీరు సద్వినియోగపరచుకోవచ్చు, ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా అన్నా మీరు మనం చూద్దాము. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం 400 హెక్టేర్స్కి వెళ్ళాం కదా. నెక్స్ట్ ఇయర్ ఇది మినిమం టెంపరేచర్ నుంచి మ్యాక్సిమం 44 degrees టెంపరేచర్ వరకు కూడా పెరుగుతుంది. మన ఏరియాలో ఎండలు బాగా ఎక్కువ. ఇప్పుడు చూస్తే ఉదయం 6 గంటలకే ఎండ వచ్చేస్తుంది. సో అంత హై టెంపరేచర్ని కూడా తట్టుకునేది ఆయిల్ పామ్ కాబట్టి వాటరింగ్ అన్నది బాగా చేయగలగాలి. వాటరింగ్ ఎంత పర్ఫెక్ట్గా మనం రైతు చేయగలిగితే ఈల్డ్ కూడా అంత వస్తుంది. ఆ విషయంలో మాత్రం బాగా కేర్ తీసుకోవాలి. మిగతా పంటలు కూడా అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్, మిగతా పంటలు ఇప్పుడు మీకన్నా ముందు ఒకటి చూశాను. ఒక 5 ఎకరాల్లో ఒక అతను గులాబీ కల్టివేషన్ చాలా చక్కగా చేశారు. ఆయన మార్కెటింగ్ కూడా చాలా బాగుందమ్మా అని చెప్తూ ఉన్నారు. కొత్త వెరైటీస్ ఏమొస్తే అది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. రైతులకు కూడా చాలా సంతోషం. నాకు మన జిల్లాలో చూస్తే ఇది చాలా మంచి జిల్లాలో దగ్గర మనకి 9,30,000 హెక్టార్ల భూమి ఉంది. అందులో 3 లక్షల హెక్టార్స్ ఫారెస్ట్ కింద వెళ్ళిపోయింది. అంటే 1/3 అనుకుందాం. అంటే దగ్గర 6 లక్షల హెక్టార్స్ భూమి మనకి సాగు చేసుకోవడానికి కానీ వేరే అదర్ యాక్టివిటీస్కి కానీ మనకు అందుబాటులో ఉంది. చూస్తే 2,36,000 హెక్టార్స్ అంటే దగ్గర ఒక 5 లక్షల పైన ఎకరాల్లో మనం ఇరిగేషన్ మనకి రకరకాల ఛానల్స్, తెలుగు గంగా కావచ్చు, ఎస్ఆర్బిసి. మన హార్టికల్చర్ చూస్తే 40,000 హెక్టార్స్లో వేస్తూ ఉన్నాం. అంటే 1,00,000 ఎకరాల పైన మన హార్టికల్చర్ వేస్తూ ఉన్నాం. కానీ జిల్లాలో ఇంకా హార్టికల్చర్కి చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది. రైతుకి లాభదాయకంగా ఉండాలి. రైతుకి ఎలా ఉంటుంది అంటే నేను పెట్టిన పెట్టుబడి నాకు వెనక్కి వస్తే చాలు అన్న ఆలోచనతో ఉంటాం. ఎందుకంటే కష్టమైన పని తగ్గకూడదు. పెట్టుబడికి ఏమాత్రం కొంచెం వచ్చినా కూడా సంతోషపడిపోతాం. కానీ అలా కాదు, మరింత మెరుగ్గా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. అలాగే కొంత ఆదాయం కూడా రైతుకు రావాలి
అన్న ఆలోచన మీద హార్టికల్చర్ ప్రమోట్ చేయాలి అన్నది జిల్లాలో ఉద్దేశం. ప్రత్యేకించి ఈ స్కీమ్కి వచ్చినప్పటికి ఏంటంటే చాలామంది ఇక్కడ మన పత్రికా ప్రతినిధులు కూడా ఉన్నారు. నూనె కొనలేము తినలేము అని చాలాసార్లు మనకు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. నూనె రేట్లో ఆయిల్ రేట్లో చాలా ఫ్లక్చువేషన్ వస్తూ ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనిస్తూ ఉంటాయి. తర్వాత మన దేశం కూడా ఇతర దేశాల నుంచి ఈ ఆయిల్ని ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమిటంటే ఆయిల్ ప్రొడక్షన్లో కూడా మన కంట్రీ ఒక సుస్థిరత సాధించాలి ప్రమోషన్ అన్నది చేసాం. ఇప్పుడు 400 హెక్టేర్స్కి 4 కంపెనీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనకి అలాట్ చేసింది. అందుకనే నేను చెప్తూ ఉన్నాను, ఆ కంపెనీ వాళ్ళు ఉంటారా, నెక్స్ట్ మాకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తారా, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీ ఇస్తారు అన్న ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంఓఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనే చేసుకున్నారు కాబట్టి అలా 4 కంపెనీస్ వచ్చినాయి. ఈరోజు మనం వచ్చిన ట్రిపుల్ కంపెనీకి మనం మొదటి ఏడాది 100 హెక్టేర్స్ ఇచ్చాం. ఇది ఇంతకు ముందు నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను కాబట్టి మీరు అడిగారు వర్షం పడితే పడిపోతుందా, పెద్ద పెద్ద గాలులు వేస్తే పడిపోతాయని. లేదు, అది కోస్టల్ బెల్ట్, మీకు ఎన్ని తుఫాన్లు వస్తాయో మీకు తెలుసు. అటువంటి తుఫాన్లు కూడా తట్టుకుని ఆయిల్ పామ్ నిలబెడుతుంది. అక్కడ చాలా ఎక్కువ వెరీ బిగ్ పెద్ద 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 తోటలు ఇలా రోడ్డు పైన వెళ్తూ ఉంటే అటు ఇటు మొత్తం ఆయిల్ పామ్ కల్టివేషనే ఉంటుంది. మొదటిసారి మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ కూడా మీకు అదర్ డిస్ట్రిక్ట్స్ తీసుకువెళ్ళి చూపిస్తారు. ఆ రైతులతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వండి. నిజంగా బెనిఫిట్ ఉంది అన్నప్పుడు మరింత ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది. మనం హార్టికల్చర్లో 1000 హెక్టేర్స్ ఈ సంవత్సరం ఏరియా ఎక్స్పాన్షన్. మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడు. అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లు అన్నీ ఓడిపోయాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి. అయినా వాళ్ళు అక్కడ గెలవలేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల యొక్క వైఫల్యం. బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. 1000 కోట్ల రూపాయలు పోయినాయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలిచాం ప్రయత్నం చేశారు, అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు అందరూ చూడండి, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే 10 సార్లు పోయింది కావచ్చు. ఆయన పోయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. తాడిపత్రి రైల్వే స్టేషన్లో శుక్రవారం తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ముంబైకి, ముంబై నుంచి షిప్ ద్వారా ఇరాక్ దేశానికి అరటి ఉత్పత్తులతో వెళ్లే బనానా రైలును విజయవాడ నుంచి వర్చువల్గా పాల్గొని ప్రారంభించిన వ్యవసాయ మరియు మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ ఐఏఎస్, ఏపీ గుంటూరు హార్టికల్చర్ అండ్ సిటీకల్చర్ డైరెక్టర్ కె శ్రీనివాసులు ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి బనానా రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, విఐఏఎస్, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, న్యూఢిల్లీ ఏపీడీఏ జనరల్ మేనేజర్ వినిత సదస్సు, హైదరాబాద్ కంటైనర్ కార్పొరేషన్ సీనియర్ జనరల్ మేనేజర్ అనితా బారిక్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. Fruit care activities were started and quality standards of banana were improved. Initiation was taken up during the year 2016-17 and the first rail rake of banana export was inaugurated in January 2020. Subsequent 2016లో మొట్టమొదటిసారిగా మన ప్రాంత రైతులకి అనేక సదుపాయాలు కల్పిస్తూ ప్రత్యేకించి ఫ్రూట్ కేర్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి మరికొందరికి ప్రభుత్వ పదవులు ఇప్పించేందుకు కృషి చేస్తానని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ పరంగా పదవులు పొందిన వారిని సన్మానించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో కూడా చైర్మన్గా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కురువ ఫెడరేషన్ చైర్మన్గా శ్రీ ఎం దేవేంద్రప్ప, వాల్మీకి ఫెడరేషన్ చైర్పర్సన్గా శ్రీమతి కప్పట్రాళ్ల బుజ్జమ్మ గారికి అవకాశం లభించింది.
వచ్చిందని, అలాగే కార్పొరేషన్లో సభ్యులుగా రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్గా లక్ష్మీనారాయణ, టూరిజం డైరెక్టర్గా షేక్ ముంతాజ్, వాల్మీకి ఫెడరేషన్ శ్రీమతి బి సంజీవలక్ష్మి, ఆర్యవైశ్య మరియు కార్పొరేషన్ కె నాగేంద్ర కుమార్ మాదిగ ఫెడరేషన్ దరూర్ జేమ్స్, మాల ఫెడరేషన్ పి రవికుమార్, నాయని బ్రాహ్మణ ఫెడరేషన్ విజయకుమార్, కుర్వ ఫెడరేషన్ శ్రీ వెంకట్రామరాయుడు, శ్రీనివాసులు, శ్రీ రామకృష్ణ గారులను సభ్యులుగా నియమించిన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ గారికి, శ్రీ పల్ల శ్రీనివాస్ యాదవ్ గారులకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. అనంతరం సభ్యులందరినీ శాల్వాలతో సత్కరించడం జరిగింది. అందరూ పిలవండి. రవి అందరూ కూడా ఆయనకి మరి ప్రమోషన్ చేయాలి. ఓకేనా చిన్న కొంచెం మళ్ళా మనం కొంచెం ఒక మీటింగ్ ఉంటాం 10 నిమిషాలు అయ్యా. తిరుపాల్ పెట్టుకున్నావా? విజయ్ తీసుకో మంచిది. జేమ్స్ ఈ బాబుది ఏం బెంగళూరులో ఎందుకంటే మా అదే స్కూల్ కదా అయిందయ్యా మాతో తండ్రి మీ మామూలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పదవులు అనేటివి వస్తూ ఉంటాయి, కానీ తెలుగుదేశం పార్టీలో ఇంట్లో కూర్చొని ఎవరికి రికమెండేషన్ లేకుండా, ఎవరికి ప్రమేయం లేకుండా వాళ్ళు చేసినటువంటి కృషితోనే ఈరోజు వాళ్ళ ఇంటికి పదవులు పోయినాయి. ముఖ్యంగా వాల్మీకి బోర్డు డైరెక్టర్లో మా పాప సంజీవ లక్ష్మి గారు, అలాగే మా పోతురాజు రవి ఎస్సీ దాంట్లో ఒక డైరెక్టర్ స్టేట్ దాంట్లో, అలాగే నాయ బ్రాహ్మణ్ దాంట్లో మా సోదరుడు విజయ్ కుమార్ గారికి, అలాగే ఎస్సీ కార్పొరేషన్. రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తే నడవదు. రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులు తట్టుకోలేక ఆయన సొంత ఊరిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజువా చక్రవర్తివా? నీలాంటి చాలా మంది కొట్టుకుపోయారు, నువ్వు కూడా కొట్టుకుపోతావు. కేటీఆర్. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు.
ఓట్లు వేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వ లేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడైనా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.